సమ్మర్ స్పెషల్ సపోటా కేసరి. స్వీట్గా స్మూత్గా నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయి ఈ కేసరి రెసిపీని నేను ఫస్ట్ టైం చెన్నైలో ట్రై చేశానండి. ముందుగా సపోటా పండు గుజ్జుని మెత్తని ప్యూరీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని అది వేడెక్కిన తర్వాత 1 కప్పు ఉప్మా రవ్వ వేసుకొని సన్నని సెగ పైన లేత బంగారు వర్ణం వచ్చేంత వరకు వేయించుకోవాలి. మా బ్రదర్లా సపోటా అంటే ఇష్టపడని వాళ్ళు మీ ఇంట్లో ఉన్న ఈ కేసరిని మాత్రం ఎంతో ఇష్టంగా తినేస్తారు. రవ్వ ఇక్కడ చూపించిన విధంగా వేగాక తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 స్పూన్ నెయ్యి వేసుకొని సపోటా పల్ప్ వేసి దగ్గరికి ఉడికించుకోవాలి. సపోటా గుజ్జు ఇలా దగ్గరకు అయ్యాక ముందుగా వేయించుకున్న రవ్వని ఇందులో వేసి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ రవ్వ మిశ్రమం ఇక్కడ చూపించిన విధంగా దగ్గరకు అయ్యాక 1 గ్లాసు రవ్వకి 3 గ్లాసుల చొప్పున వేడి నీళ్లు వేసుకొని రవ్వని బాగా ఉడికించుకోవాలి. రవ్వ పూర్తిగా ఉడికిన తర్వాత యాలకుల పొడి, 1.5 కప్పు పంచదార వేసుకొని మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఫైనల్గా వేయించుకున్న జీడిపప్పు వేసుకుంటే చెన్నై స్పెషల్ సపోటా కేసరి తయారు.